మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇంటికి చేరుకుని ఆయనతో కాసేపు ముచ్చటించారు. అక్కడే బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని మాటేగాంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి మహారాష్ట్రలో బంధువులుంటే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకుని అన్ని సమస్యలను తీర్చుకుంటూ కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతుందని పొంగులేటి తెలిపారు. ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉన్న పక్క రాష్ట్ర బోర్డర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఇది లేదు, అది లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని అంటున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే చేసే ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉన్న చేసే అప్పు సరిపోక పాత అప్పులు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి ప్రతి సంవత్సరం 17 నుంచి 17,500 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులలోని వాటాతో పాటు మిత్తికి సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి ఏమీ సాయం అందటంలా. ఇళ్ల సాయం అడిగాం, ఇంకా పూర్తిగా వారేమీ నోరెప్పల. బేసిజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఎలా సాయం చేస్తుందో అదే పద్ధతిలో ఈమెను అడిగాం. పక్క రాష్ట్ర బోర్డర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఇది లేదు, అది లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తున్నారు. నమస్కారం.